జై వాసవి మాత, జై జై వాసవి మాత. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిహరులు వెలిసినటువంటి వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామి దేవాలయం ముందు పార్కింగ్ స్థలంలో ఇతర ప్రాంతాల్లో ఈరోజుతో 1325వ రోజు మహానిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీ రాయరేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన ట్రస్ట్ వేములవాడ వారి ఆధ్వర్యంలో కోవిడ్ వచ్చినప్పటి నుండి కూడా ప్రతినిత్యం దాతల సహకారంతో వారి పెళ్లి రోజు, వారి పుట్టినరోజు, వివిధ సందర్భాలుగా ప్రతినిత్యం కూడా మనం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ధన వస్తు రూపేణ సహకరిస్తున్న దాతలందరికీ కూడా సత్రం పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు మైలారపు లింబాద్రి లక్ష్మి దంపతుల కూతురు ముక్క అజయ్ భవానీ దంపతుల పెళ్లి రోజు మెట్పల్లి, దొడ్డా లక్ష్మణరావు అనురాధ దంపతుల కూతురు శ్రీమతి గౌరిశెట్టి అపురూప గారి పుట్టినరోజు హన్మకొండ, ఎల్లంకి వేణు వీణా దంపతుల కూతురు జ్యోతిక గారి పుట్టినరోజు సిరిసిల్ల, బొందుగుల రాజేందర్ శ్రీదేవి దంపతుల పెళ్లి రోజు ఎల్లారెడ్డి, గట్టు రాములు విజయ దంపతుల మన్మరాలు వర్ణిక పుట్టినరోజు బౌసాయిపేట్, వేముల రమేష్ శ్రీప్రియ దంపతుల పెళ్లి రోజు పటాన్చర్, రేగొండ లక్ష్మీకాంతం శోభారాణి దంపతుల కుమారుడు హరీష్ ప్రియాంక దంపతుల పెళ్లి రోజు గొల్లపల్లి, మరియు నలుమాచు వెంకటేశం గారి తండ్రి కీర్తిశేషులు నలుమాచు రాజేశం గారి జ్ఞాపకార్థం వర్ధంతి సందర్భంగా వేములవాడ ఈనాటి పెళ్లి రోజు పుట్టిన జరుపుకునే సత్రం దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనకు కాళేశ్వర మహాక్షేత్రంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఈ యొక్క సరస్వతి పుష్కరాలకు కూడా ఆంధ్ర ప్రాంతం నుండి చాలామంది ఆర్యవేశ భక్తులందరూ కూడా పుష్కర స్నానానికి వస్తూ కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించి వేములవాడకు వచ్చి వేములవాడ రాయరేశ్వర దర్శనార్థం చాలామంది ఆర్యవేశ భక్తులు కూడా వస్తారు. వారందరికీ కూడా మన సత్రంకు వచ్చిన ఆర్యవేశ భక్తులందరికీ కూడా మనం సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. నేను రాత్రి కూడా దాదాపు విజయవాడ, నెల్లూరు, వివిధ జగ్గారావుపేట, వివిధ ప్రాంతాల నుంచి కూడా దాదాపు 250 మంది ఆర్యవేశ భక్తులు పుష్కర స్నానం ఆచరించి వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనార్థం ఇచ్చేసి రాత్రి మన సత్రంలో బస చేసి మన ఆతిథ్యం స్వీకరించారు. పుష్కర స్నానంకి వచ్చే ఆర్యవేశ భక్తులందరికీ కూడా వేములవాడ రాయరేశ్వర స్వామి దర్శనం ఇచ్చేసి దర్శించుకొని మా యొక్క ఆతిథ్యం స్వీకరించగలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మన భవన నిర్మాణానికి కూడా కొత్త భవన నిర్మాణానికి దాతలందరూ కూడా ముందుకు వచ్చి సహకరిస్తారు. ధన వస్తు రూపేణ వారందరికీ ధన్యవాదాలు. సత్రం నిర్వహణకు కూడా దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తారు. అలాగే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ప్రతి కార్యక్రమానికి మేమున్నామంటూ దాతలందరూ కూడా వారు విరాళాలు ఇచ్చుకుంటూ మనల్ని ప్రోత్సహించుకుంటూ చాలా కార్యక్రమాలు మనతో నిర్వహించేటట్టు మనకు సహకరిస్తారు. మనకు ఈ అమావాస్య కూడా ఈ నెల 3వ నెల అవుతుంది. 3వ నెల అమావాస్య భోజనాలు కూడా గత 3 నెలల నుంచి కూడా ప్రారంభించడం జరిగింది. అమావాస్య రోజు బ్రాహ్మణులకు, మహేశ్వరులకు మనం సాహిత్యం ఇచ్చి ఇక్కడ దాదాపు నెల 350, నెల 400 అట్లా విరాళాలు వచ్చిన విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ఈ నెల కూడా అదేవిధంగా పేన నెల విధంగానే ఈ నెల కూడా మన సత్రంలో బ్రాహ్మణోత్తమునికి సాహిత్యం ఇచ్చుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాము అని తెలియజేసుకుంటూ మరోసారి సత్రం దాతలందరికీ ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న దాతలందరికీ కూడా సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క సత్రానికి సహకరించబోతున్న అందరికీ కూడా మరోసారి ఆ రాయరేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అన్నదాత ఎవరు మాట్లాడబోయి వెళ్ళి పెట్టుకోకూరి తిట్టుకోకూరి అదే లొల్లి మరి నూకే అన్నవాళ్ళు మరి నూకేమన్నా
ఇస్తాం లైన్లో ఉన్నారు కాంకి ఇస్తాం 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 పో ఇస్తాం ఇస్తాం ఇస్తాం